పర్యావరణం ధ్వంసం చేసేది ప్రైవేట్ వ్యక్తులైనా ప్రభుత్వమైనా ఒకటే చట్టం వర్తిస్తుందని అడ్వకేట్ రామారావు వెల్లడించారు. హెచ్సియు 400 ఎకరాల భూమిలో నక్షత్ర తాబేలు, జింకలు, నెమళ్లు, నీటి వనరులు లేవని ప్రభుత్వం దొంగ వాదన చేస్తుందన్నారు. 2016 హెచ్ఎండిఏ రిపోర్టు ప్రకారం కంచగచ్చిబౌలి భూములలో 4 నీటి వనరులు ఉన్నాయంటున్న లాయర్ రామారావుతో మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. ఎవరైనా సామాన్య ప్రజలు ఎక్కడైనా చిన్న చెట్టు కొట్టినా కూడా అక్కడ అటవీ శాఖ వెళ్ళి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళకి ఫైన్లు వేయడం కానీ ఇదైతే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే హెచ్సియుకు సంబంధించిన 400 ఎకరాల్లో ల్యాండ్ ఉందో అందులో ఇప్పటికే పదుల సంఖ్యలో బుల్డోజర్ను పెట్టి 100 ఎకరాల్లో చెట్లనైతే ఇప్పటికే కుకటి వేలతో పీల్చేసిన సంఘటన అయితే ఉంది. అసలు ఈ పర్యావరణ చట్టం కావచ్చు, అటవీ చట్టం కావచ్చు, అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు ప్రముఖ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎలా ఉంటుంది సార్? పర్యావరణ చట్టమైనా అటవీ చట్టమైనా ఇప్పుడు చెట్లు ఎవరైనా తీసివేయాలనుకున్న ప్రభుత్వం కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది? దాన్ని అతిక్రమిస్తే, అది గవర్నమెంట్ అతిక్రమించినా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఈ వాల్తా యాక్ట్ ఉండొచ్చు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండొచ్చు, వన్యప్రాణులకు సంబంధించిన చట్టాలు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే వాళ్ళకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. హనుమాన్ లంగూర్ అనే ఒక చిన్న కోతి, అదేవిధంగా స్టార్ టార్టాయిస్, నక్షత్ర తాంబేలు, ఇవన్నీ ఎండేంజర్డ్ స్పీషీస్. మనం చూసినాం. జింకలు, కుక్కలు వాటిని చంపే 2 జింకలు చనిపోయినవి కూడా చూసినాం మనం వాస్తవానికి. నెమలులు, ప్రభుత్వానికి సంబంధించిన ఎంత జాగా ఉన్నది, అదే పట్టజాగా అయితే కొంచెం పట్టజాగా ఉన్నదంటే దాన్ని పట్టజాగా గుర్తించుతూ ఎఫ్టిఎల్ ఏ మేరకు పారుతుంది, ఎఫ్టిఎల్ బౌండరీస్ ఏంటివి, అదేవిధంగా బఫర్ జోన్ అనేది ఏంటి అనేది పూర్తిగా అధ్యయనం చేసి ఆ మ్యాప్లను హెచ్ఎండిఏ వెబ్సైట్లో పొందుపరిచింది గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక వాదన ఎత్తుకున్నారు వీళ్ళు. ఏమని? దీంట్లో వాటర్ బాడీసే లేవంటారు. అధికారికంగా 4 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఒకటి పికాక్ లేక్, గండ్లకుంట, చిలుకలకుంట, గన్నేరుకుంట. ఇవి పూర్తి స్థాయిలో సర్వే నెంబర్ 25లోనే ఉన్నాయి. అయితే అంతలోపట ఈ విషయాలన్నిటి నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 5 అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. ఒకటి ఏంటంటే, మీరు ఇంత తొందరపాటుగా ఆడ చర్యలు చేపట్టే అవసరం ఏముంది, చెట్లు కొట్టే అవసరం ఏమున్నది మీకు, ఎట్లా పడితే అట్లా. అదేవిధంగా మీరు ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా కంటి తుడుపు చర్యగా సంబంధం లేని ఐఏఎస్ ఆఫీసర్లను ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక ఇయ్యక ముందే పర్యావరణానికి లేకుంటే వన్యప్రాణులకు సంబంధించి లేకుంటే ఆ చట్టాలకు సంబంధించి ఎటువంటి అధికారం లేదు, వీళ్ళ విషయం కాదు, అంటే వీళ్ళ సబ్జెక్ట్ కాదు, ఎవరినో ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక ఇయ్యక ముందే ఇటువంటి చర్యలు అనేది చేపట్టిండ్రు. 400 ఎకరాలలోనే 137.27 ఎకరాలు రాకున్నది. 27 ఎకరాల బఫర్ జోను ఎఫ్టిఎల్ ఉన్నది. పికాక్ లేక్ అనేది దాంట్లో కూడా గుర్తింపబడ్డది. అదేవిధంగా గన్నేరుకుంట ఉన్నది. గన్నేరుకుంట దక్షిణ భాగాన, ఇదే సర్వే మ్యాప్లో దక్షిణ భాగాన. అంటే ఆ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటున్నారా మీరు? కొత్తగా సర్వే ఎందుకు చేపియలేదు? అంటే వాటర్ బాడీస్ ఉన్నాయని దాచిపెడదామని చూపించలేదా? లేకుంటే ఈ వన్యప్రాణులు ఉన్నాయని దాచిపెడదామని మీరు ఇది చేయలేదా? ఇప్పుడు ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన మ్యాప్స్ను పూర్తి స్థాయిలో పూర్తి ఆధారాలతో మేము ఎల్లుండి ఉన్నత న్యాయస్థానం ముందు పెట్టబోతున్నాం. ఇంట్లో లేవంటారు, వన్యప్రాణులు లేవు, అదేవిధంగా లేక్స్ కానీ లేకుంటే వాటర్ బాడీస్ కానీ లేవంటున్నారు. ఉన్నాయనే ఆధారాలు మేము చూపిస్తున్నాము. ఇకనైనా మీ ప్రయత్నాలు మానుకోండి, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోండి. హైకోర్టు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిన వీళ్ళ విధ్వంసాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసాన్ని కొనసాగించిండ్రు అనే విషయాన్ని మేము చెప్పినాం. దానిలో వన్యప్రాణులు లేవని జవాబిస్తారా? అదేవిధంగా దానిలో వన సంపద లేదని జవాబిస్తారా? దానిలో పర్యావరణానికి హాని కలిగించే అంశాలను మేము చర్యలు చేపడుతున్నాం అనే విషయాన్ని దాచిపెట్టుకుంటూ నివేదిక ఇస్తారా? అదేవిధంగా ఈ వాటర్ బాడీస్ అనేటివి ఈ 400 ఎకరాలలో ఈ 4 వాటర్ బాడీస్ అనేటివి ఉన్నాయి, లేవని నివేదిక ఇస్తారా? ఉన్నా కానీ లేవని నివేదిక ఇస్తారా అనేది మనం వేచి చూడాలి.
ఈ అటవీ చట్టం, పర్యావరణ చట్టం అనేది ఎవరికైనా ఒకటే ఉంటుంది. అది ప్రభుత్వానికి కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సే ఉంటుంది. 400 ఎకరాలకు సంబంధించిన భూమిలో 4 లేక్స్ అయితే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దాన్ని అధికారిక వెబ్సైట్లో కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగిందని అయితే ఇక్కడ మనకు అడ్వకేట్ రామారావు గారు అయితే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్న అదైతే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో శ్రీధర్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.